అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రపంచ టెర్రరిస్టుగా మారి తనకు అనుకూలంగా ఉన్నటువంటి దేశాలు, తన అనుయాయులైనటువంటి కార్పొరేట్ శక్తులు, సామ్రాజ్యవాదులకి సంపద మొత్తం కూడా దోచిపెట్టడం కోసం ఒక్కొక్క దేశం పైన యుద్ధాలు ప్రకటిస్తాం, అలాగే సుంకాలు పెంచడం, మొత్తం ప్రపంచాన్ని టెర్రరైజ్ చేస్తున్నటువంటి ఈ ట్రంప్ కంటే పెద్ద టెర్రరిస్టు ప్రపంచంలోనే లేడనేది స్పష్టంగా అర్థమవుతూ ఉంది. మొన్న వెనుజులా అధ్యక్షుడిని, ఆయన సతీమణిని బెడ్రూమ్లోంచి పట్టుకెళ్ళడం అందరూ కూడా, ప్రపంచం అంతా కూడా చూసింది. అలాగే ఖొమేనీని దారుణంగా తనున్నటువంటి ప్రాంతంలోనే దాడి చేసి మిసైళ్ళ వర్షం కురిపించి అంతం చేయడాన్ని మనం చూసాం. మళ్ళీ ఇప్పుడు వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు, మీరు కనుక ఇంతటితో ఆకపోతే ఇరాన్ ఇంకా ఎక్కువ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ట్రంప్ వార్నింగ్ ఇస్తూ ఉన్నాడు. ఇది చాలా దుర్మార్గకరమైనటువంటి విషయం. ట్రంప్ యుద్ధోన్మాద చర్యల్ని ప్రతి ఒక్కళ్ళు ప్రతిఘటించాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రపంచ శాంతి కోసం ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ నేల 4 చెరుగుల శాంతి ప్రదర్శనలు పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ట్రంప్ విధానాలను ఖండిస్తూ ఉన్నారు. అదే పద్ధతుల్లో ఈ ట్రంప్ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టుగా తయారవుతూ ఉన్నాడు. ట్రంప్ కూడా ఖొమేనీకి పట్టిన గతే పడుతుందని హెచ్చరిస్తూ ఉన్నాం. అమెరికా యుద్ధోన్మాదం